నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి కుంభకోణం పైన రిలే నిరాహార దీక్షలు జరగడం మనం అందరూ చూస్తున్నాం. అందులో భాగంగానే పలమనేరులో కూడా ఈరోజు మన రిలే నిరాహార మున్సిపల్ అధికారులు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, పత్రికా విలేకరులకు నమస్కారం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మెగా డిఎస్సి మెగా డిఎస్సి మెగా డిఎస్సి మెగా డిఎస్సి మెగా డిఎస్సి మెగా డిఎస్సి అటువాడు కదా నా చెప్తున్నా అన్నవల్ల లేకుండా మెగా డిఎస్సి 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 జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం. మెగా డిఎస్సి వెంకటగౌడ గారి నాయకత్వం వెంకటగౌడ గారి నాయకత్వం వెంకటగౌడ గారి నాయకత్వం. జై జగన్ జై జగన్ జై జగన్. నిరుద్యోగులకు నెలకు నిరుద్యోగులకు నెలకు జై జగన్ ఇదేమి రాజ్యం. నువ్వు కొంచెం సైడ్ గుండేనా సైడ్ గుండే అట్లా చిన్న మెగా డిఎస్సి మెగా డిఎస్సి మెగా డిఎస్సి మెగా డిఎస్సి మెగా డిఎస్సి మెగా డిఎస్సి. నారా లోకేష్ నారా లోకేష్ నారా లోకేష్ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యాశాఖ మంత్రి లోకేష్ మెగా డిఎస్సి మెగా డిఎస్సి నిరుద్యోగ వృత్తి సిబిఐ విచారణ డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణ డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణ నిరుద్యోగ వృత్తి మెగా డిఎస్సి మెగా డిఎస్సి మెగా డిఎస్సి. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే రాజీనామా చేయాలి.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్నటువంటి జీఎం బకాయిలు వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్నటువంటి జీఎం బకాయిలు వెంటనే విడుదల చేయాలి. రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. నిరుద్యోగ భృతి 3,000 వెంటనే నిరుద్యోగ భృతి 3,000 వెంటనే నిరుద్యోగ భృతి 3,000 వెంటనే. జై జగన్. నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి కుంభకోణం పైన రిలే నిరాహార దీక్షలు జరగడం మనం అందరూ చూస్తున్నాం. అందులో భాగంగానే పలమనేరులో కూడా ఈరోజు మన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నాం. ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో డిఎస్సిలో జరిగినటువంటి కుంభకోణం, ఆ కుంభకోణం జరిగిందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తున్నారు. కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరియు ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి నిమ్మకు నీరెత్తినట్టుగా ఏది పట్టించుకోకుండా చేసినటువంటి కుంభకోణాన్ని ఈరోజు సిబిఐ దర్యాప్తు జరపాలని మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మా డిమాండ్ ఒకటే, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. జరిగిన తర్వాత ఆయన నిజస్వరూపం ఏమని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుస్తుందని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత చేసి కూడా ఇప్పటికి కూడా ఇన్ని నిరాహార దీక్షలు, ఇంతమంది రోడ్డున పడినా కూడా ప్రభుత్వం ఏది కూడా పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితిగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఈరోజు ఈ రాష్ట్రంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి సమయంలో కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు మనం విజయవాడ సెంటర్లో చూసాం. ఆ శిబిరాలకు వెళ్ళి సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యేని వెళ్ళి గూండాయిజంతో అక్కడ ఉన్నటువంటి శిబిరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, మాజీ ఎమ్మెల్యేను దౌర్జన్యంగా కొట్టడానికి పోవడం ఎక్కడా లేనటువంటి దౌర్భాగ్య స్థితి ఈ ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఆ శిబిరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మూత్ర విసర్జన చేయడం ఇది ఎక్కడైనా ఇంతవరకు జరిగిందా? ఇదేనా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వంలో మీ శాసనసభ్యులకు, మీ మంత్రులకు నేర్పించేటువంటి సంస్కారం ఇదేనా అడుగుతున్నాం మేము. ఈరోజు మేము కూడా ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. ఎవరికి ఏ ఆటంకం కల్పించలేదు. మా అంతకు మేము కూర్చున్నాం. ఏ రాకపోకలకి ఇబ్బంది కలిగించలేదు, ఎవరికి కూడా ఇబ్బంది కలిగించట్లేదు. కానీ మీరు ఎందుకు భయపడి శిబిరాల మీద దాడి చేస్తున్నారు ఈ రాష్ట్రంలో అని మేము అందరూ కూడా ప్రశ్నిస్తున్నాం. దీని అంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. మీరేదో ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉంది అని మీరు ఎంతైతే విలపిస్తున్నారో, మీరు ఏవైతే తప్పులు చేస్తున్నారో దానికి తోడు ఎవరైతే పోలీస్ శాఖలో కూడా కొంతమంది, అందరూ చెప్పలేము, కొంతమంది తొత్తులుగా పనిచేస్తున్నారో మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు. 7 సముద్రాల్లో ఉన్నా కూడా తీసుకొచ్చి మీరు చేసినటువంటి తప్పుకు ప్రాయశ్చిత్తంగా శిక్ష పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కూడా మీకు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ పని మీరు చేయండి. మీరు అధికారులు, మేము తప్పు చేస్తే మాకు కూడా శిక్ష పడుతుంది. ఎవరు తప్పు చేసినా శిక్ష అందరికీ ఒకటే. అధికారులు మీరు చేసినటువంటి బాధ్యత మీరు నిర్వర్తించేందుగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ వృత్తి ఆ రోజు అబ్బా కొడుకు డబ్బా కొట్టారు. రాష్ట్రం అంతా కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామని. ఈరోజు నిరుద్యోగ వృత్తి ఒక్కొక్క నిరుద్యోగుడికి
ఎంత ఇవాళ లెక్కేసుకుంటే దాదాపు ఈ 30 నెలల్లో 3,000 ఇంటూ 30 నెలలు దాదాపు ఒక్కొక్కరికి 90,000 ఇవ్వాల్సి వస్తుంది. అంటే మీరు చెప్పినటువంటి మాటలు లేక మేము అడుగుతున్నాం. మేమేమైనా ఊరికే వచ్చి నిరాహార దీక్షలో లేదో రిలే నిరాహార దీక్షలో లేదో ర్యాలీలో లేదో వేరే ఏమన్నా మాకు పని లేకుండా చేస్తున్నాం అడుగుతున్నాను నేను. మీరు ఎన్నికల ముందు ఏదైతే డబ్బా కొట్టారో ఆ డబ్బా కొట్టినటువంటి ఆ డబ్బా మాటలకు ఈరోజు మీరు సమాధానమైనా చెప్పండి. లేదో మాకు చేత కాదు, లేదా మేము అబద్ధాలు చెప్పాము ఆ రోజు, మమ్మల్ని క్షమించండి, నైనా క్షమాపణ కోరండి ప్రజలను. పోనీ మేము తప్పు చేశాము ఆ రోజు, అధికార కోసం మేము ప్రజలను మోసం చేశామని క్షమించండి, నేను క్షమాపణ కోరండి. మేము మిమ్మల్ని అడిగే పనిగా ఉండదు. ఎందుకంటే ప్రజల దృష్టిలోకి మీరు ఒక ప్రజలను మోసం చేసినటువంటి ద్రోహులుగా నిలిచిపోతారు. అది వదిలేసి ఏదైనా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఇలాంటి కార్యక్రమాలు పాల్గొంటే వాటిని అడ్డుకోవడం, మీరు దౌర్జన్యాలు చేయడం, కోడిగుడ్లతో కొట్టడం ఇదంతా కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు చేశారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో అన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్ మళ్ళీ ఎవరు వదులుకోరు. మీరు ఒకటి చేస్తే రేపు 2, 3 ఇస్తారు మా వాళ్ళు ఎవరు కూడా చూస్తూ ఊరికే ఉండరు. లాస్ట్ 5 సంవత్సరాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అన్నీ చేయాలని మా చేత అన్ని పనులు చేపించారు. ఈరోజు మేము ఎలా ఉండాలని మీరు నేర్పిస్తున్నారు. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా నడుచుకోవాలనేది కూడా మీరే మాకు నేర్పిస్తున్నారు. ఎందుకంటే మీకు ప్రజలు అవకాశం ఇచ్చింది దేనికి? మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఏదో మీరు ఉద్ధరిస్తారు, నేను సంపద సృష్టిస్తానంటే ఒక ఆయన, నేను ప్రశ్నిస్తానంటే ఇంకొక ఆయనకి అధికారం ఇస్తే ఈరోజు ఇంత జరిగినా కూడా ఏది పట్టించుకోకుండా ప్రతిపక్ష నాయకులు ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే వాటి మీద దౌర్జన్యం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇది మొదలైంది ఇప్పుడు అంతే, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం తొందరలో సిబిఐ ఎంక్వైరీ చేయకపోతే ఖచ్చితంగా ఎవరైతే విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు కుమారుడు లోకేష్ బాబు గారు ఖచ్చితంగా రాజీనామా చేయకపోతే మొన్న ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్ దగ్గర ఏదైతే జరిగిందో అలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కూడా మళ్ళీ వస్తుంది అని కూడా నేను మీకు హెచ్చరిస్తూ ఉన్నాను కూడా తెలియజేస్తాను. కాబట్టి అయినంత తొందరలో మీరు సిబిఐ ఎంక్వైరీ చేసి నిజాలను మీరు తేల్చండి అని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి చర్యలు ఎవరు కూడా చేయకూడదు. ప్రజాస్వామ్యంలో అధికారం ఉన్నప్పుడు మీరు ఇలాంటివి చేయడం తప్పు అని కూడా నేను తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఈ గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రులు చేసిన గౌరవ శాసనసభ్యుల వారిని సాధారణంగా వేదికకు ఆహ్వానిస్తున్నాము. మెంబర్ వారిని వేదికకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కిరణ్ కుమార్ గారు, ఎక్స్ వార్డ్ కౌన్సిలర్, డిఆర్సి కుమార్ గారు, ఎక్స్ వార్డ్ కౌన్సిలర్, శ్రీ టీడీపీ ప్రెసిడెంట్, శ్రీ కృష్ణమూర్తి గారు, ఎక్స్ కౌన్సిలర్, శ్రీ శ్రీధర్ గారు, శ్రీ గంగమ్మ టెంపుల్ చైర్మన్ గారిని, ఈ సైకిల్స్ పంపిణీ కార్యక్రమం విచ్చేసినటువంటి మన పలమనేరు అభివృద్ధి ప్రదాత ప్రీతం నేత పెద్దలు గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు, వారికి వేదిక పైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో అధోగతి పాలైపోయిన ఈ రాష్ట్రాన్ని ఈ 2 సంవత్సరాలు గాడిలో పెట్టడానికే టైం అంతా కూడా సరిపోయింది. ఎందుకంటే మన మంచి ఒక నాయకుడు ఉన్నారు, మనకి పాలనా దర్శకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఈ రోజు ఇన్ని కష్టాలు ఉంటే కూడా అవన్నీ కూడా అధిగమించి ఈ రోజు రేటు పెరిగిపోయి అనేక పరిశ్రమలు వస్తున్నాయి. గతంలో మనం చూసినాము, మన ఎమ్మెల్యే గారు పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ క్యూ కట్టినాయో అదే విధంగా ఈ రోజు కూడా మన ఆంధ్రప్రదేశ్ కి పరిశ్రమలు తరలి వస్తున్నాయి. అందులో భాగంగానే ప్రతి అవకాశంతోనే
ఈ రోజు ఈ సైకిల్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఎక్కడా కూడా పొల్యూషన్ ప్రాబ్లం ఉంది. పర్యావరణానికి ఒక పరిరక్షణ కోసం ఈ సైకిల్ అంతా వాడుకుంటున్నాము. అదేవిధంగా ఆరోగ్యం కానీ శారీరక దృఢం కానీ వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటారు. అతని కూటమి కూడా ఉంటాయి. నేను సైకిల్ ఒకటే చెప్పలా. ఇంకా ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇక్కడ మన అమర్నాథ్ రెడ్డి గారు మనకంతా ఆయన ఎప్పుడు కూడా మన పొలందారు గురించి ఎంత ఆలోచన చేస్తారో మనమంతా కూడా వాళ్ళకి ఏకదాటిగా మద్దతు ఇచ్చినామంటే ప్రతి ఒక్క ప్రయోజనం మనకు చేకూరుతుంది, ప్రతి కుటుంబము బాగుంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఏ ఎన్నికలు వచ్చినా కూడా కూటమి అభ్యర్థులు కూడా మీరు బలపరిచినారంటే మీకు అభివృద్ధి అనేది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా కొన్ని పథకాలు రావాలి, అవన్నీ కూడా మీకు చేరువై ప్రతి కుటుంబము చల్లగా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యం ఉండాలన్నది అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారి ఒక మంచి ఆలోచన. కాబట్టి మీరంతా కూడా ఆశిస్తారని మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై అమరన్న. మున్సిపల్ అధికారులు, కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, పత్రికా విలేకరులకు నమస్కారం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇదివరకే ఈ మెప్మాకు సంబంధించినటువంటి అధికారులు కానీ మెప్మాకు సంబంధించి మహిళా సోదరిమణి కూడా ఏ రకంగా ఈ కార్యక్రమం జరుగుతుందో చెప్పడం కూడా జరిగింది. ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రమాణంగా అవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఆ సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉచితంగా కూడా 3 గ్యాస్ సిలిండర్లు వేయడం కానీ, తల్లికి వందనం కార్యక్రమం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మనకు డబ్బులు వేసేటువంటి కార్యక్రమం కానీ, అదేవిధంగా ఫ్రీ బస్సులో మీరు ఎక్కడికి పోయినా కూడా ఈరోజు బస్సులో టికెట్ లేకుండా ఫ్రీ బస్సు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవడం కానీ, ఇటువంటివన్నీ కూడా చెప్పినటువంటి మాట ప్రకారం మహిళా సోదరిమణులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కూడా అమలు చేయడం జరుగుతాయి. ఇవన్నీ ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే ఈరోజు ఆర్థిక పరంగా ఈ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల పూర్తిగా కూడా ఇబ్బందులతో కూడుకున్నటువంటి పరిస్థితుల్లో ఉండినా ఈరోజు మహిళా సోదరిమణులకు ఏవైతే ఆ రోజు మాట చెప్పారో ఈ కూటమి ప్రభుత్వం ఆ మాటని పూజా తప్పకుండా పాటించేటువంటి కార్యక్రమం చేయడమే కాకుండా మన పట్టణానికి సంబంధించి దాదాపు అన్ని ఎక్స్టెన్షన్ ఏరియాస్ మొత్తం కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి అవన్నీ కూడా మనకు సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ మనకు ఈ యొక్క మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా అంచెలంచెలుగా కూడా కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా మీరు బాగా ఉపయోగించుకోమని మరొకసారి ఈ సమావేశంలో ఉన్నటువంటి మహిళా సోదరి మనందరినీ కూడా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఏం సమస్య అది పోలేదు సార్. కరెంటు అదేమంటే సిమెంట్ అంతా వేసి కంపెనీలో తెలిపేసి అది ఆల్రెడీ ఏ గారికి చెప్పాను, లైన్ గారికి చెప్పాను, ఎల్ఐ గారికి చెప్పాను. వాళ్ళు ఎంత చెప్తే లేదు మార్చేదానికి ఇప్పుడు మనం వచ్చినారు మన క్లియరెన్స్ ఆ తర్వాత వచ్చిందను ఆయన తీస్తే మేము మార్చిస్తాము బట్టి పోయింది నేను చెప్పేసి ఇస్తారు. చేయలేకపోతే ఈ నెంబర్కి మళ్ళీ ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. చెప్పండి. నమస్తే.
ఎవరు చెప్పారు ఇది? తర్వాత అక్కడి నుంచి వచ్చి టీపీ కోసం వెళ్ళి ఆ స్కూల్లో అడిగాను సార్. అడిగాను సార్. ఎవరు చెప్పారు ఇది? హెడ్ మాస్టర్ నెంబర్ ఉందా? ఉందేనా? ఒక్క నిమిషం పెట్టాలి. లైన్ ఉంది. ఒక టీసీ కావాలి మెసేజ్కి. మీరు చెప్పారు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, లాయర్కి ఇవ్వండి. ఓకే సరే, ఇప్పుడు నేను చెప్తున్నాను వాళ్ళు సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిటిజన్స్ అని చెప్పి మీ దగ్గర ఏం రికార్డ్స్ ఉంటే టీసీ గారికి ఇవ్వండి. నేను చెప్తున్నాను యాజ్ ఏ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ డిసైడ్ మొట్టమొదటి మీ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. యూ గివ్ దెమ్ డిప్లికేట్ టీసీ. ఈ గవర్నమెంట్కి ఏం నుక్సానం ఉండదు, పబ్లిక్కి ఏమి నుక్సానం ఉండదు, మీకు ఏమి నుక్సానం ఉండదు. ఓకేనా? అండ్ మీరు రాసేసేయండి. ఇన్ఫార్మ్డ్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆన్ దిస్ థింగ్. ఐఎమ్ టేకింగ్ సీఎంఓస్ గ్రీవెన్స్ అండ్ కాలింగ్ పీపుల్. మీరు ఇవ్వండి. వాళ్ళు మీకు ఇస్తారు, మీరు అప్రోచ్ అవ్వండి. లేకపోతే నా దగ్గరికి రండి రాసేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే Chandra, thank you very much. These are CMO's agreements and I'm okay. Yeah, ఏం సమస్య అండి? ప్రీవియస్ పెట్టారా మురుగేష్? ఇప్పుడు వాటర్ ఎట్లా వస్తుంది? ఈ ఆర్డర్ గురించి చెప్పండి బాబు. ముందుగా స్టార్ట్ చేయండి. సో దట్ రిక్వైర్మెంట్ బట్టి ముందు హెల్ప్ చేయాలి. కొంచెం వర్షం పడిన తర్వాత నార్మల్స్ వస్తుంది. ముందు ట్రాన్స్పోర్టేషన్ ప్రారంభించాలి. ఠీక్ థ్యాంక్ యూ. యా అండి, గ్రీవెన్స్ పెట్టాను. ఏ ప్రాబ్లం లేదు. మళ్ళీ సెటిల్మెంట్ పెట్టాలంటే చేంజ్ చేయాలి. నేను అప్లికేషన్ తహసీల్దార్కి ఇచ్చాను. వాళ్ళు ఏం చేశాను? మీకు ఇన్ఫర్మేషన్ నేను ఒకసారి తహసీల్దార్ ల్యాండ్ తీసుకుంటాను. తహసీల్దార్ సార్ అదే సార్ నా సాయంత్రం జరిగితే రెగ్యులరే సార్ వాళ్ళది యాక్చువల్ పంటలేదు సార్. అయితే అది పడింది సార్. అది మనం పంపించినాము. నేను చెప్తాను. అలాగే సార్. హలో బాబు. హలో. ఇది ఫ్రీ హోల్డ్ ఉంది. కొంచెం వెయిట్ చేయాలి. మనం చేయలేకపోతున్నాం. ప్రభుత్వం నుంచి నిర్ణయం వస్తుంది. నిర్ణయం వస్తే మనం చేస్తాం. ఓకే తహసీల్దార్ గారు, మీరు ఒక ఎండోర్స్మెంట్ ఇవ్వండి. మీ భూమి అంటే ప్రైవేట్ భూమి, కానీ ప్రభుత్వం నుంచి ఆప్షన్ రాలేదు. ఆప్షన్ వస్తే చేసేస్తాం.